హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అటుకులతో చేసే రెసిపీ అనమాట. దాన్ని పోహా బాల్స్ అంటారండి. సో మనం ఒక కప్పు తీసుకుందాం. అలానే ఒక చిన్న కప్పు తీసుకున్నాం కాబట్టి ముందుగానే మనం బంగాళదుంపని ఉడికించి పెట్టుకున్నాం అనమాట. సో వీటిని ఒక 5 మినిట్స్ వాటర్ పోసి నానబెట్టేసేద్దాం. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఈ అటుకులు ఒక 5 మినిట్స్ నానేలోపు మనం బంగాళదుంప తీసుకున్నాం కదా, ఒక కప్పు అటుకుల కోసం. సో దీన్ని మనం క్యారెట్ అలానే కొబ్బరి తురిమినట్టు తురిమేద్దామండి. సో బంగాళదుంపని అయితే ఇట్లా మనం తురిమేసుకున్నామండి. అటుకులు అయితే నానిపోయినాయి కదా, దీనిలో వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ చేసేద్దాం. ఇప్పుడు మనం వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ చేసినాక ఇలా స్మూత్గా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఈ అటుకులు దీనిలో వేసేసుకోండి మొత్తం. అలానే తురుము పెట్టుకున్నాం కదా బంగాళదుంప ఒకటి మనం దీనిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలానే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుందాం. హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. మనం వాటర్ యాడ్ చేయకుండా, ఆయిల్ యాడ్ చేయకుండా మనం చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. ఒక పిండి ముద్దలాగా రావాలన్నమాట. మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఎందుకంటే బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాము, అలానే అటుకులు నానబెట్టి పెట్టేసుకున్నాం కదా, దానిలో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట మనకి. సో బాల్స్ ఇలా రెడీ అయినాక ఒక 5 మినిట్స్ ఇలాగా ప్లేట్ పెట్టేసి ఉంచేసేయండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్లో డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేయండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక బాల్ లాగా చేసుకోండి. ఇలా స్మూత్గా రోల్స్ చేయండి. చూసారు కదా, అలా అనమాట. స్మూత్గా గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూసారు కదా, మనం స్లోగా ఇలాగ రోల్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక అన్నీ కూడా ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దీన్ని ఇలా ట్యాప్ చేసేయండి. అన్నీ అలానే చేసుకోవాలి.
సో స్మూత్గా అనమాట. అలా రోల్స్ చేసుకున్నాక మళ్ళీ మనం ఫస్ట్ చేసాం కదా అదే ప్రాసెస్. ఇలా కట్ చేసుకొని ఇట్లా ఈవెన్గా అన్నీ ఇలా ట్యాప్ చేసేసుకోండి. సో అన్నిటిని ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందేమో చూద్దామండి. ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. చూసారు కదా, కొంచెం పొంగినాయి అనమాట, మనకి ఫ్లఫీగా వస్తాయి. సో ఇవైతే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి పోహా బైట్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి. దీనిలోకి కొంచెం టమాటా సాస్ వేసి ఇవ్వండి, సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకేనా? సో అలానే మీకు ఇందాక నేను చెప్పాను కదండి, ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు, ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చిని మొత్తం కూడా ఒక 4-5 తీసుకొని మనం మిక్సీ జార్లో కనుక వేసినట్లయితే అది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తుందండి. వీటినే మనం చిల్లీ ఫ్లేక్స్ అన్నాం. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.